కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశం కాబోతోంది. ఆదివారం జరిగే సమావేశంలో కీలక నిర్ణయాలుంటాయా? క్రమశిక్షణ ఉల్లంఘించిన వారిపై చర్యలుండేనా? పార్టీ వర్గాల్లో ఇప్పుడిదే హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ రేపు ఉదయం 11 గంటలకు సమావేశం కాబోతోంది. కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన జరిగే సమావేశంలో పెండింగ్ లో ఉన్న ఫిర్యాదులు, వచ్చిన ఫిర్యాదులపై చర్యలు ఏం తీసుకోవాలి అన్న దానిపై కమిటీ చర్చించనుంది. పెండింగ్ లో వరంగల్ జిల్లాకు చెందిన పంచాయతీ ఉంది. కమిటీకి కొండా మురళి ఇప్పటికే వివరణ ఇచ్చారు. అయితే కొండా వ్యతిరేక శిబిరం మాత్రం కొండాపై చర్యలు తీసుకోవాలని పట్టుబడుతోంది. ఇప్పటికే 2 గ్రూపుల మధ్య వార్ పీక్ చేరింది. దీనిపై కమిటీ ఏం చేయబోతుందనేది ఇప్పుడు చూడాలి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ పై కూడా పార్టీలో తీవ్రంగా చర్చ జరుగుతోంది. ఇక జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కాంగ్రెస్ లో టీడీపీ కోవర్టులున్నారు అని చేసిన కామెంట్స్ కు ఇప్పటికే వివరణ ఇచ్చారు. దీంతో ఇష్యూ సెటిల్ అయినట్టే. తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వరుసగా సీఎం రేవంత్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ట్వీట్లలో కూడా సోషల్ మీడియాపై రేవంత్ వ్యాఖ్యలు తప్పుపట్టారు. తిట్ల మాటలు కూడా తగ్గించుకొని చేసింది చెప్పుకోవాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలా అన్నిటిపై కమిటీ సమావేశంలో చర్చించనుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుంది అని స్పష్టం చేసిన నేపథ్యంలో మల్లు రవి ఏం చేస్తారనేది చూడాలి. చిన్న చిన్న సమస్యలు ఏమన్నా ఉంటే అవి నేను మన క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా తప్పనిసరిగా వాటి మీద రేపు ఎల్లుండి దృష్టి పెట్టి ఏం చేయాలా, ఏం చేస్తానో మీ అందరినీ పిలిచి మాట్లాడతానని మీ అందరికి మాటిస్తాను. అన్ని కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశం కాబోతోంది. దీనికి సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ చారీని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చారీ, క్రమశిక్షణ కమిటీ రేపు సమావేశం కాబోతోంది. ఏంటి, హెచ్చరించి వదిలేస్తారా లేకపోతే చర్యలుంటాయా? క్రమశిక్షణ కమిటీ సమావేశం కాబోతుంది. మల్లు రవి అధ్యక్షతన జరిగేటువంటి సమావేశంలో పెండింగ్లో ఉన్నటువంటి ఫిర్యాదులు, అలాగే తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలన్నిటి మీద కూడా చర్చించబోతున్నారు. పెండింగ్లో కొండా మురళికి సంబంధించినటువంటి ఎపిసోడ్ మీద కొంత చర్చ కొనసాగుతుంది. కొండా మురళి ఇప్పటికే క్రమశిక్షణ కమిటీకి నివేదిక ఇచ్చారు. క్రమశిక్షణ కమిటీ అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం ఇచ్చారు. అయితే వ్యతిరేక శిబిరం కొండా మురళి మీద చర్యలు తీసుకోవాలనేటువంటి పట్టుబడుతుంది కాబట్టి వాటి మీద క్రమశిక్షణ కమిటీ చర్చించేటువంటి అవకాశం ఉంది. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్కు సంబంధించినటువంటి ఎపిసోడ్, దానికి సంబంధించి వివరణ కూడా ఇచ్చారు. కాబట్టి ఆ ఎపిసోడ్ క్లోజ్ అయిందని చెప్పి ఇటీవలనే పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ దీనికి సంబంధించినటువంటి వ్యవహారం మీద కామెంట్ చేశారు. రాజగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి కామెంట్లకు సంబంధించినటువంటి వ్యవహారం మీద కూడా కొద్దిసేపటి క్రితం జరిగినటువంటి చిట్చాట్లో మహేష్ గౌడ్ కొన్ని కామెంట్ చేశారు. మహేష్ గౌడ్ కోమటిరెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారాన్ని క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుంది అనేటువంటి అంశాన్ని చెప్పినటువంటి క్రమంలో రేపు 11 గంటలకు జరిగేటువంటి ఈ సమావేశంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యాఖ్యల మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతారు, ఆ వ్యాఖ్యలకు సంబంధించినటువంటి అంశం మీద ఏం జరగబోతుంది అనేటువంటి చర్చ అయితే ప్రస్తుతం జరుగుతుంది. ప్రధానంగా ఇప్పటి వరకు వచ్చినటువంటి ఫిర్యాదుల మీదనే కమిటీ పనిచేస్తుంది. అయితే ప్రస్తుతం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడినటువంటి అంశాల మీద ఇప్పటివరకు ఎవరు కూడా క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేయలేదు. కానీ మల్లు రవి మాత్రం రాజగోపాల్ రెడ్డితో మాట్లాడాలనేటువంటి ఆలోచనతో ఉన్నట్టు కమిటీ సభ్యులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాజగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఏం చేస్తారు అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఇప్పటికి గతంలో కూడా ఇలాంటి కామెంట్ చేసినటువంటి వాళ్ళపై వచ్చినటువంటి ఫిర్యాదుల మీద ఇప్పటివరకు నోటీసులు ఇచ్చి వివరణలు తీసుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాల్లో ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి క్రమంలో చర్యలు, నోటీసులు ఇలాంటి వ్యవహారానికి వెళ్తారనేటువంటి చర్చ కూడా నడుస్తుంది. మొత్తానికి రేపు ఉదయం 11 గంటలకు జరిగేటువంటి సమావేశంలో ఏం జరగబోతుంది, ఎలాంటి చర్యలు తీసుకుంటారనేటువంటి చర్చ మాత్రం సీరియస్గానే జరుగుతుంది. రేపు క్రమశిక్షణ కమిటీ ఏం చర్యలు తీసుకున్నా కూడా కొంత ఆసక్తికరంగానే పరిస్థితులు ఉండే అటువంటి అవకాశం ఉంటుంది. అలాగే రాజగోపాల్ రెడ్డి ఇష్యూని సీరియస్ గా తీసుకునే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఎందుకంటే పదే సీఎం రేవంత్ రెడ్డి మీద ఆయన కామెంట్స్ చేస్తున్నారు. అంటే ప్రధానంగా వాటి మీద ఇప్పటివరకు రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి పార్టీలో చర్చ, నాయకుల మధ్య చర్చ జరుగుతుంది. కానీ క్రమశిక్షణ కమిటీకి ఎవరు కూడా పార్టీని కానీ ముఖ్యమంత్రిని కానీ మీద వ్యాఖ్యలు చేస్తున్నారనేటువంటి అంశాలకు సంబంధించి ఇప్పటివరకు ఎవరూ ఫిర్యాదు చేయలేదు. ఇక సుమోటోగా క్రమశిక్షణ కమిటీ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి క్రమశిక్షణ కమిటీ రేపు ఉదయం 11 గంటలకు జరిగేటువంటి సమావేశంలో క్రమశిక్షణ కమిటీ రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను ఎలా చూస్తుంది, దానికి సంబంధించి మాట్లాడి వదిలేస్తారా, ఇలాంటి అన్నిటికీ కూడా క్రమశిక్షణ కమిటీలో సభ్యులందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత మాత్రమే ఒక నిర్ణయానికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దానిపై ముందస్తుగానే క్రమశిక్షణ కమిటీ ఏం చేయబోతుంది అనేటువంటి చర్చ ఉండదు. సమావేశంలోనే వచ్చినటువంటి అంశాలన్నిటి మీద కూడా చర్చ జరుగుతుంది. ఆల్ రైట్ చారి, థాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్. అందరికీ మాటిస్తున్నాను.
కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశం కాబోతోంది. ఆదివారం జరిగే సమావేశంలో కీలక నిర్ణయాలుంటాయా? క్రమశిక్షణ ఉల్లంఘించిన వారిపై చర్యలు ఉంటేనా? పార్టీ వర్గాల్లో ఇప్పుడిదే హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ రేపు ఉదయం 11 గంటలకు సమావేశం కాబోతోంది. కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన జరిగే సమావేశంలో పెండింగ్ లో ఉన్న ఫిర్యాదులు, వచ్చిన ఫిర్యాదులపై చర్యలు ఏం తీసుకోవాలి అన్నదానిపై కమిటీ చర్చించనుంది. పెండింగ్ లో వరంగల్ జిల్లాకు చెందిన పంచాయతీ ఉంది. కమిటీకి కొండా మురళి ఇప్పటికే వివరణ ఇచ్చారు. అయితే కొండా వ్యతిరేక శిబిరం మాత్రం కొండాపై చర్యలు తీసుకోవాలని పట్టుబడుతోంది. ఇప్పటికే 2 గ్రూపుల మధ్య వార్ పీక్ చేరింది. దీనిపై కమిటీ ఏం చేయబోతోంది అనేది చూడాలి. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కాంగ్రెస్ లో టీడీపీ కోవర్టులు ఉన్నారు అని చేసిన కామెంట్స్ కి ఇప్పటికే వివరణ ఇచ్చారు. దీంతో ఇష్యూ సెటిల్ అయినట్టే. తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వరుసగా సీఎం రేవంత్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ట్వీట్లలో కూడా సోషల్ మీడియాపై రేవంత్ వ్యాఖ్యలు తప్పుపట్టారు. తిట్ల మాటలు కూడా తగ్గించుకొని చేసింది చెప్పుకోవాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలా అన్నింటిపై కమిటీ సమావేశంలో చర్చించనుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుందని స్పష్టం చేసిన నేపథ్యంలో మల్లు రవి ఏం చేస్తారనేది చూడాలి.